బచ్గయా బచ్గయా పోతే పోయింది పీడ విరగడైపోయింది అని ప్రశాంతంగా పాలాభిషేకం చేసుకొని ప్రశాంతంగా ఉండిపోయాడు భర్త. ఇంతకీ ఏం జరిగిందంటే ఈ కాలంలో లేటెస్ట్గా మనం చూసాం కుక్కర్లన్నా ఫ్రిడ్జర్లన్నా డ్రమ్ములన్నా ఇలాంటి వస్తువులంటే ప్రజలంతా భయభ్రాంతకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా పెళ్లి కావాల్సిన అమ్మాయిల అబ్బాయిలు అయితే భయపడిపోయి పెద్ద ఎత్తున అసలు పెళ్లి చేసుకోవాలంటేనే ఆలోచిస్తున్న పరిస్థితి. దాంట్లోకి నిన్నే సెల్ఫీకి సంబంధించి ఒక అంశం కూడా చేరింది. సెల్ఫీ అని తీసుకెళ్లి భర్తని ఒక నదిలో తోసేసింది ఒక భార్య. ఇప్పుడు ఏకంగా అస్సాంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఘటన చోటు చేసుకుంది. నేను చెప్పే విషయం మీకు నవ్వు రావచ్చు, కానీ డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలని, కొంత ఫన్నీ విషయాలను కూడా షేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆయన పేరు మానిక్ అలీ. సో అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి మానిక్ అలీ అస్సాం రాష్ట్రంలోని నల్సాడి అనేటువంటి ప్రాంతంలో ఉంటాడు. తన భార్య 2 సార్లు తన బాయ్ ఫ్రెండ్తో లేచిపోయిందట. పాపం ఇంకా అమ్మాయి మంచిది, వాడిని చంపకుండా వదిలేసింది. ఆ భర్తతో వదిలేసి 2 సార్లు అటు లవర్తో లేచిపోవడంతో సరే పోనీలే, నాకు పిల్లలు ఉన్నారు కదా, నా పిల్లల మొహం చూసైనా నా భార్యని మళ్ళీ కంటిన్యూ చేస్తానని చెప్పి అదే భార్యని నచ్చజెప్పి బుజ్జగించి మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు ఈ మానిక్ అలీ. అయితే అయినా కూడా భార్య వినలేదు. ఇక 3వసారి మళ్ళీ వెళ్ళిపోవడంతో ఇక చాలమ్మా, నా ప్రాణాలను నేను కాపాడుకుంటా, మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే రాత్రి పడుకున్నాక కత్తితోనో, రాత్రి నిద్ర మత్తులో ఉండగా మొహం పైన దిండు పెట్టో లేకపోతే పెద్ద బండరాయి వేసి చంపేస్తే అక్కడ సోనం లాగా ఇక్కడటువంటి తేజస్వర్ ఇష్యూలో ఐశ్వర్యలాగా అయిపోతానని చెప్పి భావించాడేమో బహుశా. అందుకే ఆయన ఏం చేశాడంటే పోతే పోనీ అని చెప్పి విడాకులకు అప్లై చేశాడు. విడాకులు వచ్చాయి. విడాకులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఇక ప్రశాంతంగా ఉంది, పీడ విరగడైందని చెప్పి భార్య విడాకులు వచ్చి భార్యతో తెగింపులు అయిపోయిన తర్వాత, భార్యతో ఇక సంబంధం పోయిన తర్వాత పాలు 40 లీటర్ల పాలు తీసుకొని ఆయనంతరం అభిషేకం చేసుకుంటున్నాడు. ప్రశాంతంగా ఉండిపోయినని చెప్తున్నాడు. బచ్చగయ్య అనుకున్నాడు, ప్రాణాలు కాపాడుకున్నాను అనుకున్నాడు. నిజంగా నేను ఇక్కడ ఈ రీసెంట్ యాక్టివిటీస్ని, రీసెంట్ అంశాలని, ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూస్ని గుర్తుపెట్టుకొని ఆ దృష్ట్యా నేను ఆ మహిళని ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మీకు ఏదో ఒక సెలబ్రిటీ ఒక హీరోని అనుకునే పొరపాటున ఆవిడే తన భార్య, ఆమెనే తన భార్య, మానిక్ అలీ భార్య ఆమె. సో మానిక్ అలీకి భార్య నేను అప్రిషియేట్ చేస్తున్నా, నన్ను మీరు తప్పబట్టకండి. నేను అప్రిషియేట్ ఎందుకు చేస్తున్నాను అంటే, పోనీ ఇంకా వాడిని ప్రాణం తీయలేదు, సోనం లాగా హనీమూన్కి వెళ్దామని చెప్పి అక్కడ ప్రాణం తీసి వదిలేసి వచ్చి తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళలేదు. తేజస్వర్ ఇంకా మహబూబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఇష్యూ లాగా తేజస్వర్ని హతమార్చినట్టుగా ఆ భర్తని హతమార్చలేదు ఇంకా భార్య. అప్రిషియేట్, ఆ భార్యని అభినందిస్తున్నా. తర్వాత ఇంకో ఘటనలో లాగా తన భర్తని చంపినట్టుగా ఆ భార్య చంపలేదు. సో పోనీ ఆ ప్రాణం అయితే మిగిలింది. ఎటకేలకు ఆయన ఒక రకంగా చెప్పాలంటే మరణాన్ని జయించి వచ్చినటువంటి ఒక యువకుడే, మరణాన్ని జయించి వచ్చినట్టుగానే భావించాలి. 2 సార్లు లేచిపోయింది, తీసుకొచ్చాడు, నా పిల్లల కోసం ఉంచుకోవాలనుకున్నాడు, తన పిల్లల కోసం ఉంచుకోవాలి, తన పిల్లల దగ్గర ఉంచుకోవాలనుకున్నాడు. అయినా కూడా తను మారకుండా మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక చేసేదేం లేక విడాకులకు అప్లై చేశాడు. విడాకులు కూడా వచ్చాయి. దీంతో ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా పీడ విరగడని చెప్పి 40 లీటర్ల పాలతోని పాలాభిషేకం చేసుకుంటున్నాడు. నిజంగా మృత్యుంజయుడే, ఒక రకంగా మృత్యుంజయుడిగానే భావించాలి. రీసెంట్గా జరుగుతున్న ఘటనలన్నీ కూడా ప్రజల్ని పెళ్లి అంటేనే భయప్రాంతాలకు గురి చేస్తున్నాయి. ఒక కుక్కర్ చూసినా, ఒక డ్రమ్ చూసినా, ఒక హనీమూన్ అన్నా, నిన్న ఏకంగా ఒక మహిళ తమిళనాడు దగ్గర, కర్ణాటక దగ్గర, బహుశా కర్ణాటక రాష్ట్రంలో సెల్ఫీ కూడా లిస్టులోకి చేరిపోయింది. సో ఈ రకంగా ఈ కుక్కర్ల పేరు చెప్పినా, డ్రమ్ముల పేర్లు చెప్పినా, ఫ్రిడ్జర్ల పేరు చెప్పినా, హనీమూన్ పేరు చెప్పినా, లేకపోతే అమ్మగారింటికి వెళ్దామని చెప్పి దారి మధ్యలో ఏదైనా అనుమానాస్పదం కనిపించినా కూడా ప్రజలంతా వరికిపోతున్నారు. అరే ఎదురుగా ఉన్నది ఎవడు వాడు వస్తారు, ఎందుకు? నిజంగా మీకు నవ్వు రావచ్చు నేను చెప్పేటువంటి మాటలతోని, కానీ డెఫినెట్గా ఆ మానిక్ అలీ ఒక మృత్యుంజయుడే, ఒక మృత్యుంజయుడు. పీడ విరగడైందని చెప్పి 40 లీటర్ల పాలతో పాలాభిషేకం చేసుకున్నటువంటి ఆ అద్భుతమైన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ సంఘటనలో ఆ వీడియో తీస్తున్న వ్యక్తి కూడా కామెంటరీగా ఆయన సెటర్లు వేస్తున్నాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. అస్సాం
నల్సాడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అస్సాం రాష్ట్రం నల్సాడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 సార్లు లవర్తో లేచిపోయిందట భార్య. నేను ఇక్కడ ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నా. మీరు అనుకుంటే ఇబ్బంది పట్టొచ్చు, నన్ను కామెంట్ చేయొచ్చు కూడా. బికాస్ నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే ఆ సోనంలాగా మారిపోయి భర్తను చంపలేదు, రాజా రఘువంశలాగా చంపలేదు. ఇక్కడ ఐశ్వర్యలాగా మారిపోయి తేజస్వరిని హతమార్చలేదు. ఇంకో చోట డ్రమ్ములో పెట్టి హతమార్చలేదు. ఫ్రిడ్జ్లో ముక్కల కింద నరికి ఫ్రిడ్జ్లో దాచిపెట్టి దాన్ని కుక్కలకు నక్కలకు వేయలేదు. అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో హైదరాబాద్ కుక్కటిపల్లి కూడా ఘటన చోటు చేసుకుంది. లవర్ని చంపి బ్యాగుల కుక్కి అక్కడ అటువంటి విధంగా చేయలేదు. సో పాపం ఆ లవర్తో వెళ్ళిపోయింది. రమ్మనగానే తన భర్త మాట విని వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోవడం. అంతే నువ్వు వద్దమ్మా, నీ కథొద్దు, నీ పీడ విరగడైపోయిందని చెప్పి డైవర్స్కి అప్లై చేసి డైవర్స్ తీసుకున్నారు. సో మృత్యుంజయుడు ఆ మాణిక్ అలీ కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆయన మాట ఏం మాట్లాడారో చూద్దాం. মাইকী গুচি যোৱাৰ কাৰণে মনত বুজা হৈ আছিল, মাইকীটো গুচি যোৱাৰ কাৰণে আজিৰ পৰা মই মুক্ত গাখীৰেদি গা ধুইছো। মানিকালি বলেবাৰ 3 নম্বৰ কাণবালি আছিল, লগত লৈ গৈছি মোৰ মাইকী গুচি যোৱাৰ কাৰণে। বেলেগৰ লগত পৰিচয় কৰি গুচি গৈছি, 2বাৰ গৈছি। অসুবিধা হৈ আছিল, মই গুচি যোৱাৰ কাৰণে 40 লিটাৰ গাখীৰ দিলো, 2বাৰ পিছত আইনতো বাজে। আজিৰ পৰা মই মুক্ত মাইকী গুচি যোৱাৰ কাৰণে মনত বুজা হৈ আছিল, মাইকীটো গুচি যোৱাৰ কাৰণে আজিৰ পৰা মই মুক্ত গাখীৰেদি গা ধুইছো। মানিকালি বলেবাৰ 3 নম্বৰ কাণবালি আছিল, লগত লৈ গৈছি মোৰ মাইকী গুচি যোৱাৰ কাৰণে। বেলেগৰ লগত পৰিচয় কৰি গুচি গৈছি, 2বাৰ গৈছি। অসুবিধা হৈ আছিল, মই গুচি যোৱাৰ কাৰণে। అబ్బబ్బబ్బా, ఆ భర్త ఆనందం చూడండి. ప్రాణాలైతే దక్కాయి. ఏదేమన్నా కానీ ఇక ఆ మహిళ ఉంటుందా పో తర్వాత సంగతి, కానీ నా ప్రాణాలైతే దక్కాయి. నా కూతురు కోసం 1-2 సార్లు లేచిపోయినా కూడా తీసుకొచ్చుకున్నా, నాతో పాటే ఉన్నది. మళ్ళీ వెళ్ళిపోతానంటే ఇక వెళ్ళిపోయిన విడాకులు అప్లై చేసుకున్న, విడాకులు అయితే వచ్చేసాయని చెప్పి ప్రశాంతంగా పాలాభిషేకం చేసుకున్న తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూసారు కదా. నా ప్రాణం అయితే దక్కింది. మీరు కామెంట్ చేయండి, నిజంగా ఇటువంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయంటే. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నా. తన పేరేందో బయటకు రాలేదు, కానీ మాణిక్ అలీ భార్యని అప్రిషియేట్ చేస్తున్నా. నువ్వు పోతే పోయావుగా అమ్మ, నీకైతే నీకు ఆ అబ్బాయి నచ్చాడు, ప్రేమించావు, మా ఇంత పోతావా, అక్కడ వెళ్ళిపోయి ఏం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ అనవసరంగా ఒక అమ్మాయికుడు ప్రాణమే తీయకుండా వదిలేసావు, ఆ మాణిక్ అలీ ప్రాణం చేయకుండా వదిలేసావు. నీకు డెఫినెట్గా ఆ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు సోనం ఇన్స్పిరేషన్ తీసుకోలేదు, ఇక్కడ ఐశ్వర్య ఇన్స్పిరేషన్ తీసుకోలేదు, ఇంకో చోట ఇంకొకరు ఇన్స్పిరేషన్ తీసుకోలేదు. నువ్వు నిజంగానే నాకు నచ్చలేదని చెప్పన్నావు, వెళ్ళిపోయావు. 2 సార్లు పోయినా కూడా ఆ భర్త కూడా పాపం తన కన్న కూతురు కోసం, తన కూతురుకు ఒక తల్లి కావాలి కదా, అందుకే తీసుకొచ్చుకున్నాడు. అయినా కూడా వెళ్ళిపోయింది, విడాకులు అయిపోయాయి, తర్వాత పాలాభిషేకం జరిగింది. మీరు కామెంట్ చేయండి. ఇక్కడ ఒక వ్యక్తి కామెంట్ చేశారు, బోడపాటి శరత్ అంట. ఆయన ఏమంటున్నారంటే, నిజంగా మీకు ఇది కామెడీగా అనిపించవచ్చు, బట్ నిజంగా ఇది జరిగిన సీరియస్ సంఘటన. మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదువుతాను. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ, ఇక్కడ షోరూమ్ బండ్లు లేవు, అన్ని సెకండ్ హ్యాండ్లే, ఆయన కామెంట్ ఇది. తర్వాత దీక్ష ఎడిగా అంట, ఏంటో ఈ సమాజం. తర్వాత నెక్స్ట్ లెర్న్ విత్ వికేశం అంట, ఆయన కామెంట్ చేస్తారు. కామెంట్ నేను చెప్పదలుచుకోలేదు, బికాజ్ ఆయన చాలా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి కామెంట్ చేస్తున్నారు. సో నిజంగా చూడండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, మీరు కామెంట్ చేయండి. మనం ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ ఇష్యూస్లో చాలా సంఘటనలు, మళ్ళీ చెప్తున్నాను. కుక్కర్ ఘటన చూసాం, డ్రమ్ముల్లో చూసాం, ఫ్రిడ్జ్లో చూసాం. మన పురిలాగా మనుషుల్ని నచ్చకపోతే పెళ్లి చేసుకోవడం వదిలేయండి. పెళ్లి చేసుకొని వారిని హతమార్చాలి. భార్యల్ని భర్తలు హతమారుస్తున్నారు, భర్తల్ని భార్యలు కూడా హతమారుస్తున్నారు. కొత్త స్టైళ్ళు. ఈ కుక్కర్ అనగానే మనం బేసిక్గా ఒక మటన్ ఉడికించుకోవడానికో, లేకపోతే ఆ పప్పులకో, లేకపోతే వీటికి వంటల కోసం వాడుతుంటాం. మనుషులు ఉడకబెట్టడం చూసామా, కొత్తగా కుక్కర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత డ్రమ్ములు అంటే ఫంక్షన్స్లో అక్కడ వాటర్ పట్టుకోవడం కోసం, స్టోర్ చేసుకోవడం కోసం వాడుతుంటాం. కానీ డ్రమ్ముల్లో మనుషుల శవాలను కుక్కుపెట్టడం చూసామా, కొత్తగా వాడుతున్నారు. నిన్న సెల్ఫీ తీసుకున్నామని చెప్పి తీసుకెళ్లి అక్కడ బాగులో దోసేసింది భర్తని, ఈ వాగులను వాడుతున్నారు. ఇవన్నీ కూడా లిస్టులో చేరిపోతున్నాయి. అంటే ఎలా మారిపోతున్నారు ప్రజలు అంటే, రోజుకి అప్డేట్ అవుతున్నారు. ఎలా చంపాలి భర్తల్ని, భార్యలు ఎలా హతమార్చాలి రకంగా ప్రజలు కూడా అప్డేట్ అవుతున్నారు. సో ఇప్పుడు ఆ తరీకాలోనే ఇవన్నీ పరిశీలిస్తుంటే, ఇవన్నీ మనం ఒకసారి మనం నెమరేసుకుంటే కనుక దానిలో నుంచి డెఫినెట్గా మాణిక్ అలీ చేసిన మంచి విషయమే. తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు, భార్య కూడా భర్తను చెప్పకుండా లవర్తో వెళ్ళిపోయింది, మంచి విషయమే. సో నేను వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నాను. ఒకసారి మీరు కామెంట్ చేయండి. సయ్యద్ అబ్దుల్ అజీక్ అంట, హ్యాపీ అంట. తర్వాత మధులత, హ్యాపీ లైఫ్ బ్రో అంటోంది. సంతోష్ రెడ్డి, అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఎస్, అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత డ్రమ్ములు, కుక్కర్లు, ఫ్రిడ్జ్లు, బ్యాగులు ఉపయోగించి చంపేసి అందులో శవాన్ని పెట్టి పక్కన పడేయడం, సెల్ఫీ తీసుకుందామని చెప్పి భర్తతో వెళ్ళి సెల్ఫీ తీసుకుంటే టైంలో భర్తని బ్యాగులు దోసేయడం కంటే ఇది చాలా బెటర్. నిజంగా పెళ్లి చేసుకోకండి. నిజంగా మీకు ఇష్టం లేకపోతే
అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ పెళ్లి చేసుకోకండి. కొత్త కొత్త రకాలలాగా 6Gలు 7Gలు 4Gలు 5Gలు టెక్నాలజీ ఏ రకంగా అది పెరుగుతుందో, మొన్నటి వరకు ఏఐ ఉండేది, చాట్ జీపీటీ, తర్వాత గూగుల్లో ఏఐ వచ్చింది. ఇలా ప్రతి దాంట్లో ఏఐ తన టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ వెళ్తుంటే ప్రజలు కూడా భర్తలు ఎలా చంపాలి, కుక్కర్లో వేయాలా, డ్రమ్ములో వేయాలా, ఫ్రిడ్జ్లో దాచిపెట్టాలా, బ్యాగ్లో దాచిపెట్టి బయట పడేయాలా, వాగులో వేయాలా, బావిలో తోయాలా, ఈ రకంగా మారిపోయి ఆలోచనలు చేస్తూ కొత్త కొత్త ఎత్తుగడలతోని ఏఐని మించిపోయి అంత ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. ఇది చెప్తుంటే నాకు కూడా ఒక నవ్వు వస్తోంది. బట్ నిజంగా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి దేవుడా, ఓం నమ శివాయ అంటూ కుమ్మరికుంట్ల నరేష్ అంట ఆయన కామెంట్ చేశారు. నిజంగా ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో నిజంగా మీరు చెప్తుంటే నిజంగా నరేష్ గారు అట్లా అనిపిస్తుంది నాకు కూడా. బికాస్ ఇక్కడ జరిగింది ఏంటంటే రోజు రోజుకు టెక్నాలజీ మారినట్టుగా మారిపోతుంది. చూసారా, సెల్ఫీ అనగానే ఇప్పుడు రేపటి రోజున నిజంగా కొత్తగా జంటలు పెళ్ళైన జంటలు కూడా ఒక స్పాట్ దగ్గర, ఉదాహరణకి ఇప్పుడు వర్షాకాలం వస్తోంది, ఓ శ్రీశైలం బ్యారేజో లేకపోతే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయి సెల్ఫీ తీసుకుందామని చెప్పి కొత్తగా పెళ్ళైన జంటలు వెళ్దామంటే భర్త సెల్ఫీ దిగుతారా భార్యతో? ఆడికి వెళ్ళంగా నన్ను దోసేస్తే ప్రాబ్లం ఎట్లా అని చెప్పి ఆలోచించే అవకాశం లేదా? కొత్తగా అమ్మాయికి ఆలోచించినట్లేదా? సో ఈ రకంగా కొత్తగా ఆలోచింపజేస్తున్నారు, కొత్తగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కర్టలపల్లి ధర్మాజీ అంట హ్యాపీ విడాకులు బ్రో. మాణికాలి మీకు ధర్మాజీ కామెంట్ చేశారు హ్యాపీ విడాకులు అంట. తర్వాత హీఈస్ ముస్లిం నథింగ్ కెన్ చేంజ్ ఇన్. సో సారీ నేను మీ కామెంట్ చేయడం లేదు డాక్టర్ జే పద్మజ గారు. ఇక్కడ రిలీజియస్ ఆస్పెక్ట్స్ తీసుకురాకండి, రిలీజియస్ ఇష్యూనే లేదు. సో జీ ఫ్యాక్స్ అంట సూపర్ బ్రో అని కామెంట్ చేశారు. గుర్రాల ప్రతాప్ రెడ్డి మ్యారేజ్ ఒక బూత్ మామ అంట. సో మరి ఆయన ఏం కామెంట్ చేశారంటే మ్యారేజ్ని తప్పుపడుతూ కామెంట్ చేశారంటే దయచేసి అలా ఆలోచించకండి. నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరైతే కామెంట్ చేశారు ప్రతాప్ రెడ్డి గారు, సో పెళ్లి వివాహాలంటే తప్పేం కాదు. ఆ వివాహాలు లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. వివాహాల గురించి కాదు ఇక్కడ విషయం. వివాహాల తర్వాత వారి యొక్క అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అలా మారిపోతూ ఉన్నారు? నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో సెన్సార్ లేకుండా కొన్ని సిరీస్లు పిచ్చి ప్లాట్ఫామ్స్ అన్ని సృష్టించబడి వస్తున్నాయి చూసారా. ఆ సెన్సార్ లేనటువంటి సిచ్యువేషన్సే సమాజంలో చొచ్చుకు వెళ్ళి, అంతెందుకు గతంలో కుక్కర్ ఇన్సిడెంట్ గురుమూర్తి ఎల్బీ నగర్లోని కుక్కర్ ఇన్సిడెంట్లో దానికి ఒక సినిమా సిరీస్ ఉదాహరణగా ఉందట. ఆ సిరీస్ చూసే చేశారట. చాలా క్లియర్గా గురుమూర్తి ఒప్పుకున్నాడు. తన భార్యని హతమార్చి కుక్కర్లో ఉడికించి పొడి చేసి చెరువులో పడేశారు చూసారా. ఆ చెరువులో పడేసిన ఘటనలో ఎలా ఇన్స్పైర్ అయ్యావు, ఎలా చేసావు ఈ విషయం అని అంటే, నేను ఒక సిరీస్ చూశాను. ఆ సిరీస్ ఇంగ్లీష్ ఇప్పుడు ప్రైమ్లో ఏదో ఉంది సిరీస్ అది. సో ఆ సిరీస్ చూసే ఇలా చేశానని చెప్పుకొచ్చారట. అంటే సినిమాలు, సిరీస్లు, సీరియల్ అన్నీ కూడా ఈ రకంగా ప్రేరేపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా కామెంట్స్ వస్తున్నాయి, నేను కామెంట్స్ చదువుతాను, మీరు కూడా కామెంట్ చేయండి. డుబాడై ఛానల్ సార్ మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ సూపర్, ఇలానే కంటిన్యూ చేయండి అంట. ఇక్కడ నేను సీరియస్ విషయం చెప్తున్నాను. అఫ్కోర్స్ మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పినా కూడా నేను సీరియస్ ఇష్యూని మీకు పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నాను, సీరియస్ ఇష్యూని మీకు కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నా. ఆ తర్వాత సైలెంట్ ఫ్లై అంట కంగ్రాచులేషన్స్ బ్రో అంటున్నారు. ఎవరికి? మాణికలికి కంగ్రాచులేషన్ చెప్తున్నారు ఆయన. హ్యాపీ లైఫ్ బ్రదర్ ఆల్ ది బెస్ట్ అంటూ న్యాచురల్ కిచెన్ అంట ఆయన కామెంట్ చేశారు. శ్రీనివాస్ వేముల శ్రీనివాస్ లేడీస్ను చూస్తే చాలు భయం అవుతుందట. శ్రీనివాస్ వేముల కామెంట్ చేశారు ఏంటంటే లేడీస్ని చూస్తే, ఇక్కడ అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా ఉన్నారు. గురుమూర్తి ఒక అబ్బాయే. గురుమూర్తి తన భార్యను చంపి కుక్కర్లో ఉడికించి పొడి చేసి బయట చెరువులో పడేసిన వ్యక్తి ఒక అబ్బాయే. అంతెందుకు మొన్న మహబూబాద్లో కూడా తన భార్య తన మాట వినలేదని చెప్పి తనని హతమార్చి అత్తమామ అంటే తల్లిదండ్రులతో కలిసి భార్యను హతమార్చి గోతి తీసి గోతులే వేసి ఆ తర్వాత మట్టి బూట్ చేసి పైన అప్పుడు వేడుకలు సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ సంక్రాంతి పండుగకి పిండి వంటలు కూడా ఆ సమాధి మీదే తను పూజ చేసే స్పాట్ నుంచే కాల్చాడు ఒక భర్తే. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరిని మనం ఒకరిని తప్పట్టాల్సిన అవసరం లేదు. అబ్బాయిలు అలా ఉన్నారు. అయితే అమ్మాయిలు పోటీ పడండి అబ్బాయిలతో. మీరు రాజకీయాల్లోకి రండి, ఎడ్యుకేషన్లోకి రండి, మీరు మాతో అన్నిట్లో కూడా అబ్బాయిలతో సరిసమానంగా పోటీ పడిన అవసరమైతే అబ్బాయిని మించున్నారు. ప్రజెంట్ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక మహిళే కదా, అన్నిట్లో కూడా మించిపోతున్నారు. దాని తప్పే లేదు. వి సెల్యూట్, మహిళలైతే చాలా రెస్పెక్ట్. కానీ మీరు కొన్నిట్లో పోటీ పడుతున్నారు చూసారా. మద్యం సేవించడంలో పోటీ పడుతున్నారు, సిగరెట్ తాగడంలో మీరు పోటీ పడుతున్నారు. అబ్బాయిలు అంటేనే డెఫినెట్గా చట్టాలన్నీ కూడా అబ్బాయిలను శిక్షించమని ఉన్నాయి. ఒక అబ్బాయి వెళ్ళిపోయి ఎక్కడైనా ఎప్పుడైనా ఒక అమ్మాయి నన్ను వదిలేసింది, నన్ను ప్రేమించానని చెప్పింది, నన్ను నాతో పాటుగా బయట తిరిగింది, నాతో పాటు గిఫ్ట్స్ కొనిపించుకుంది, అన్నీ చేసుకుని వదిలేసని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు ఎక్కడైనా చట్టాల్లో కానీ ఎక్కడైనా నేను ఇది ఎగ్జాక్ట్గా జరిగిందని చెప్పడం లేదు, ఎక్కడో ఒక ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్గా చెప్పడం లేదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ టేకింగ్ ఆ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆధారితంగా కేసుల సందర్భాలు ఉన్నాయా? చాలా అరుదు, ఒకటి రెండు తప్ప ఎక్కడ పెద్దగా ఉండవు కూడా. అదే ఒక అమ్మాయి వెళ్ళిపోయి నాతో పాటుగా ఉన్నాడు, నాతో పాటుగా చేశారు, కానీ ఇప్పుడు అబ్బాయి నాకు ఇష్టం లేదు అని వేధిస్తున్నాడు అంటే, నీకు ఇష్టం ఉన్నప్పుడుగా ఇష్టం ఉంటుంది అబ్బాయి, నీకు ఇష్టం తగ్గిపోయిన తర్వాత అబ్బాయిని వేధిస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే అబ్బాయి తీసుకెళ్ళి జైల్లో వేసి మక్కెలు రగొడతారు.
సో అంటే నేను ఏమంటున్నానంటే అమ్మాయిలు పోటీ పడండి అమ్మా, దయచేసి రెస్పెక్ట్ యూ, మీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీరు పోటీ పడండి, అన్నింటిలో పోటీ పడండి, మాకంటే ఎక్కువగా ముందుకు వెళ్ళండి, అబ్బాయిల కంటే ఒక 10 రెట్లు ఎక్కువగానే ఉండాలి మీరు. కానీ మీరు మద్యం సేవించడంలో, సిగరెట్ తాగడాల్లో, ఇంకా నేను ఒక మాట మాట్లాడకూడదు ఇక్కడ, బట్ డెఫినెట్గా మాట్లాడాల్సి వస్తుంది, అత్యాచారాల్లో కూడా అమ్మాయిలు మించిపోతున్నారు. ఏంటి ఈ మాట నువ్వు నిజంగా మాట్లాడుతున్నావు మనోజ్ అని అంటే, నిన్న ఓయో రూమ్లో ఒక మహిళ తన భర్త ఉండగానే తన బర్త్డే అని చెప్పి భర్తను వదిలేసి వేరే ఒక మొగుడుతో కలిసి ఓయో రూమ్లో జల్సాలు చేసి భర్త రాగానే బట్టలు లేకుండా పరుగులు పెట్టింది. ఇక ఏం చెప్పాలి నేను, ఇంతకంటే ఏం చెప్పాల్సి వస్తుంది ఉదాహరణగా. సో అందుకే అంటున్నాను, ఇక్కడ ఏదైతే కామెంట్ చేశారో మీరు అమ్మాయిలు అబ్బాయిలను వ్యత్యాసం చూపించకండి, అందరూ అలానే ఉన్నారు, లేడీస్ని చూస్తే భయం వేస్తుందని చెప్పి శ్రీనివాస్ కామెంట్ చేశారు, అందరూ అలానే ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలను తేడా ఏం లేదు. సో ఇక్కడ మాదిరెడ్డి అంట మ్యారేజ్ చేసుకోవాలంటే భయంగా ఉందంట. ఇవన్నీ చూసి అందరు అలా ఉంటామంటే పొరపాటే, అందరు అలా ఏమి ఉండరు. ఓ సోనమో లేకపోతే ఇంకో చోట ఇంకో అమ్మాయి ఇక్కడ ఉన్నట్టుగా అందరు అలా ఉండరు. సో శ్రీనివాస్ తర్వాత మాదిరెడ్డి కామెంట్ చేశారు, అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలంటేనే భయంగా ఉందట. తర్వాత తరుణ్ మాస్రాజ్ అంతా అస్సాం అంట, అంతా అస్సాం అని కామెంట్ చేశారు ఆయన. అంజీ హనుమంతు హ్యాపీ విడాకులు అండ్ హ్యాపీ లైఫ్ బ్రదర్. సో సేలియంట్ ఫ్లై అంటే మ్యారేజ్ వద్దు సార్ అని కామెంట్ చేశారు. తర్వాత జూల రమ్య ఇలాంటి ఆడవాళ్ళ వల్ల అందరి ఆడవాళ్ళకి మాట వస్తుంది. ఎగ్జాక్ట్గా అందరి ఆడవాళ్ళకి మాట వస్తుందని నేను మిమ్మల్ని ఏకీభవించను. అందరి ఆడవాళ్ళని ఆపాదించాల్సిన అవసరం లేదు. కొంతమంది గురించే, ఇలా చేసిన వాళ్ళ గురించే పేర్లు ప్రస్తావిస్తూ మరి మేము వార్తలు చెప్తున్నాము. అందుకే అందరు ఆడవాళ్ళని నేను చెప్పడం, అందరు ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నాను ఇన్ఫ్యాక్ట్. కానీ డెఫినెట్గా మీరు గుర్తించండి, వాళ్ళు వెనకేసుకు రాకండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందనంటే, నిజంగా ఇందాక ఇన్సిడెంట్ చెప్పినట్టు మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, ఒకవేళ కనుక ఒక అమ్మాయి తనకు నచ్చినటువంటి ఆ యువకుడితో ప్రేమించి తనతో పాటుగా ట్రావెల్ చేసి లేకపోతే అంతా వాళ్ళిద్దరు మంచిగా రిలేషన్షిప్లో ఉండిపోయి ఆ తర్వాత తల్లిదండ్రులు చెప్పారని చెప్పి ఇక్కడ ప్రేమించిన వాడిని వదిలేసి నాకు మళ్ళీ వెళ్ళిపోయి వీడేం చేస్తాడు, ప్రేమించింది కదా అని పెళ్లి చేద్దామన్నంత వరకు నెక్స్ట్ లో ఊహించేసుకుంటాడు అబ్బాయి కూడా. కానీ అమ్మాయి ఏం చేస్తుంది, ఇన్ని రోజుల పాటుగా సరిగ్గానే ఉన్నాను కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు అని చెప్పి వదిలేస్తారు. వీడు వదలకుండా వెంటనే పడుతూ ఉంటాడు. దీంతో అమ్మాయి ఏం చేస్తుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడు నన్ను వేధిస్తున్నాడని కంప్లైంట్ చేస్తారు. ఇన్ని రోజుల పాటుగా వేధింపులు కనబడలేదు, ఇప్పుడు వేధింపులు కనబడ్డాయి, అమ్మాయికి వేధింపులు ఉన్నాయని చెప్పి కంప్లైంట్ చేయగానే ఏమవుతుంది, వీడిని అరెస్ట్ చేస్తారు. సో అటువంటి వాళ్ళని ప్రోత్సహించకండి. అటువంటి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఏమవుతుందంటే తప్పు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. సో అటువంటి వాళ్ళు ప్రోత్సహించకుండా మీరు అబ్బాయిల్ని ఏ రకంగా తప్పు చేస్తే తప్పు అని చెప్పి నడి రోడ్డు మీద శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారో అలాగే అమ్మాయి కూడా తప్పు చేస్తే మీరు తప్పు అని భావిస్తే, తప్పును వెనకేసుకోవడం తప్పు అని మీరు స్వయంగా భావిస్తే ఆ అబ్బాయికి ఎటువంటి శిక్ష అయితే పడిందో ఆ అమ్మాయి కూడా అదే శిక్ష పడాలి లైవ్లోగా. మీరు అబ్బాయిని ఏ రకంగా అయితే చిన్నగా ఘటన జరగగానే రిప్ సొసైటీని పెట్టడంతో ఆగిపోకూడదు. ఆ అబ్బాయి తప్పు చేస్తే ఏ రకమైన శిక్ష అయితే వేయాలని చెప్తున్నారో దానికి ప్రేరేపించిన వాళ్ళని కూడా ఆ రకంగానే శిక్షలను మీరు అంటూ ఉన్నారు. ఒకవేళ కనుక అదే సంఘటనలో ఎక్కడైనా ఒక చోట ఒక అబ్బాయి మరణానికి అమ్మాయి కారణమైతే ఆ అమ్మాయిని కూడా అలానే శిక్షించమని చెప్పి డిమాండ్ చేయాలి. అప్పుడే మనం మారిన వాళ్ళం అవుతాం. కానీ మాలాంటి వాళ్ళమో లేకపోతే ఈ ప్రజెంటేషన్లో ఏదైనా పొరపాట్లు జరిగినా లేకపోతే ఇంకేదైనా ఘటనలు ఎవరైనా పొరపాటుగా మాట్లాడినా కూడా అందరికీ ఆపాదించి మగవాళ్ళంటేనే ఇంత రకంగా మాట్లాడుతూ చూస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఒక్క మగవాడే తప్పు చేశాడు, అందరూ కాదు, ఆ రకం కూడా మీరు మాట్లాడాలి. సో ఈ రకమైన ఘటనల వల్ల డెఫినెట్గా కొంత అందరం కలిసి ఇటువంటి తప్పును ఎత్తి చూపిన వాళ్ళం అవుతాం. సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. తిరుపతి జక్కుల కంగ్రాచులేషన్స్ బ్రో అంటున్నారు. అభిదీపు హ్యాపీ లైఫ్ బ్రో అంటున్నారు. తర్వాత గుడ్ వైఫ్ బికాస్ ఆఫ్ హస్బెండ్. ప్రశాంత్ కంచం ఆయన గుడ్ వైఫ్ బికాస్ ఆఫ్ హస్బెండ్ అని కామెంట్ చేశారు. వారికి ఇంకో లైఫ్ వచ్చుంటే హ్యాపీ లైఫ్ బ్రదర్ ఫ్రమ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ తెలంగాణ అంట. భానుతేజ వారికి ఇంకొక లైఫ్ ఉంటే హ్యాపీ అని అంటున్నారు. డెఫినెట్గా మానిక్ అలీకి తనకు కూతురు కూడా ఉందట. తన కూతురు కోసం ఇన్ని రోజుల పాటుగా భార్య ఎన్ని తప్పులు చేసినా అంగీకరించాడు. ఈ ఘటనలో అస్సాంలో నల్సాడి జిల్లాకు సంబంధించిన ఈ ఘటనలో ఇక్కడ తండ్రి తన కూతురు కోసం ఆలోచించి ఎన్ని తప్పులు చేసిన అమ్మాయి అంగీకరించాడు. కానీ ఆ భార్య మారకుండా కూతురు పోతపోయింది, భర్త పోతపోయింది, నేను ఎవరితోనే పోతాను చెప్పి వెళ్ళిపోవడంతో అమ్మ పోయిక అని చెప్పి ప్రశాంతం అనుకొని పీడ విరగడం అనుకొని విడాకులు ఇచ్చేసి కూతురుని తన వెంట పెట్టుకున్నాడు. మళ్ళీ ఒకసారి మీకు లాస్ట్లో బయట ప్లే చేస్తాను, మీరు మీ కామెంట్స్ని కంటిన్యూ చేయండి. సో ఇక్కడ బీ హ్యాపీ అంట. మీన్ వైల్ 5 months టు గెట్ మై డైవర్స్ టు. ఎస్ రాజ్ 1989 కామెంట్ చేశారు. ఏమంటున్నారంటే మీన్ వైల్ 5 months టు గెట్ మై డైవర్స్ టు. వైఫ్ చీటింగ్ ఈజ్ టూ డేంజరస్ టు మెన్స్ హెల్త్. ఐ విల్ సెలబ్రేట్ టు ఆన్ 31st December అంట. ఆ మరొక 5 నెలల్లో ఆయన కూడా విడాకులు వస్తాయట. రాజ్ 1989 కామెంట్ చేశారు. మరొక 5 నెలల్లో నాకు కూడా విడాకులు వస్తాయి, నేను కూడా December 31st రోజు ఈ రకంగానే మానికాలి సెలబ్రేట్ చేసుకున్నట్టుగానే నేను సెలబ్రేట్ చేసుకుంటాను అంటున్నాడంట ఆయన. బీ కేర్ఫుల్ బ్రదర్. సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. సో ప్రజెంట్ వెళ్ళిపోయిన ఆమెకి శుభాకాంక్ష. అలాగే మావాడికి విడాకులు చేయి అమ్మ, ఎలాంటి కండిషన్లు పెట్టకుండా అట. ఆల్రెడీ విడాకులు అయిపోయి ఒక భర్త తన తల్లి తర్వాత అంతగా ప్రేమించేది ఒక భార్యనే. నిజంగా ఒక భార్యనే కాదు, ప్రతి ఒక్కరిని కూడా
తన సోదరి భావంతో ఈ రకంగానే చెప్తూ ఉంటాడు. కానీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక అబ్బాయి తప్పు చేస్తే ఏ రకంగా అయితే శిక్షించాలి అంతా డిమాండ్ చేస్తారో, ఒక అబ్బాయి తప్పుగా ఏ రకంగా అయితే ఎత్తి చూపుతారో, ఒక అమ్మాయి తప్పు చేసినా కూడా మీరు నిజంగా తప్పని భావిస్తే అలానే ఎత్తి చూపండి, అలానే శిక్షించమని కోరండి. అప్పుడే ఈక్వాలిటీ అంటున్నా ఇక్కడ ఈక్వాలిటీ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇటువంటి ఇంకేదైనా సమస్యలు కనుక వస్తే వాళ్ళు కూడా ఒక అడుగు వెనక్కి వేసి ఎస్ చట్టాలు మాకు కూడా ఉన్నాయి, అబ్బాయిలే కాదు అమ్మాయిలను కూడా శిక్షిస్తారు కాబట్టి మనం కూడా వెనక్కి తగ్గాలంటగా తగ్గుతారు. ఒకసారి చివరిగా మానికలి ఏం మాట్లాడాడు చూడండి. మీకు తెలుగులో కూడా మీకు అర్థం అవడం కోసం తెలుగు సబ్‌టైటిల్స్ కూడా వేశాం. సో చాలా క్లియర్గా నా కూతురు కోసమే 2 సార్లు నా భార్య నన్ను వదిలేసి లవర్తో లేచిపోయినా నేను తీసుకొచ్చుకున్నాను, కానీ మళ్ళీ పోవడంతో విడాకులు ఇచ్చాను, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, బచ్గయా అంటున్నాడు ఆ మానికలి. ఒకసారి ఏం మాట్లాడాడో చూద్దాం. আজিৰবাৰ মই মুক্ত মাইকী গুচি যোৱাৰ কাৰণে মনত বুজা হৈ আছিল মাইকীটো গুচি যোৱাৰ কাৰণে আজিৰবাৰ মই মুক্ত গাখীৰেৰে গা ধুইছো মানিকালি বল্লেবাৰ 3 নম্বৰ কাণবালি আছিল লগত লৈ গৈছে।